ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించింది. మన సౌర వ్యవస్థలోని 6 గ్రహాలు అంగారక, బృహస్పతి, యురానస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాలు ఒక సరళ రేఖలోకి వచ్చాయి. ఇది ఒక అందమైన ప్లానెట్ పరేడ్గా కనిపించింది. ఈ ఖగోళ అద్భుతం చూడడానికి యురానస్, నెప్ట్యూన్లను వీక్షించడానికి బైనాక్యులర్స్ టెలిస్కోప్లు అవసరం అవుతాయి. మిగిలిన 4 గ్రహాలని నేరుగా కళ్ళతో చూడొచ్చు. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపిస్తుంది. గత వారం శని, శుక్రగ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలైంది. ఇలాంటి గ్రహ అమరికలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, నక్షత్ర పరిశీలకులు సాగించే అధ్యయనానికి ఇవి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలు సంపూర్ణ సరళ రేఖను ఏర్పరచకపోయినప్పటికీ ఆకాశంలో కనిపించే వీటి అమరిక అద్భుతంగా ఉంటుంది. పరేడ్ రూపంలో కనిపించే ఈ 6 గ్రహాల్లో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురానస్ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. భూమి దాని కక్షలో ఉన్న స్థానం కారణంగా ఈ అమరిక జరిగింది. అంగారక గ్రహం సూర్యుడి నుంచి భూమికి ఎదురుగా నేరుగా ఉండి సరళ రేఖను ఏర్పరుస్తుందని నాసా తెలిపింది. ఈ సమయంలోనే ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. దీనివలన అది అతి పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రహాల అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు. రోజులో చీకటి పడిన తర్వాత నెల రోజుల పాటు నైరుతి దిశలో శుక్రుడు, శనిని 2 గంటల పాటు చూడొచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని, తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారత్లోని దాదాపు ప్రతి నగరం నుంచి ఈ అరుదైన గ్రహ అమరికను చూసే అవకాశం ఉంటుంది.